హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సంప్రదాయం. ఇవాళొచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ స్వీట్‌ని తయారు చేసుకోవడానికి ఒక కప్పు శనగపిండి, అలాగే షుగరు, కొంచెం ఘీ ఉంటే సరిపోతుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్‌ని. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 1 కప్ దాకా షుగర్‌ని వేసుకోవాలి. అలాగే ఒక 2 కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్, అలాగే శనగపిండి తీసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ షుగర్ అంతా కరిగించుకుంటే చాలు. పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. ఇలా కలుపుకుంటూ ఈ షుగర్‌నంతా కరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఘీ వేసుకోవాలి. అందులోకి జీడిపప్పు, కిస్మిస్‌ని వేసి దోరగా వేయించుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక 1 కప్ దాకా శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండినంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా షుగర్‌ని వేసి కరిగించుకున్న వాటర్‌ని ఇందులోకి వేసేసుకోవాలి. అంతా ఒకేసారి వేయకోకుండా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నట్లయితే ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఇదే విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఫైనల్‌గా ఇంత కొంచెం వాటర్ మిగిలాయి. ఆ వాటర్‌ని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉంటలేవి కట్టకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూనే ఉండాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల షుగర్ సిరప్‌నంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నట్లయితే ఒక 2, 3 నిమిషాల తర్వాత ప్యాన్ కతుక్కోకుండా సెపరేట్ అవుతుంది. అప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ తయారైపోయింది. ఈ స్వీట్‌ని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 10 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.